పవర్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బుధవారం 15వ రోజు పొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. 2008లో పట్టాలు ఇచ్చారు. వారికి మౌలిక వసతులు కల్పించాలని, అమృత్ నగర్ లో స్థలాలు అమ్ముకుంటున్న వారిపై కేసులు నమోదు చేయాలి. అనంతరం సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ 2008లో పేదలకు 2300 మందికి స్థలాలు ఇచ్చారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అధికారులు కానీ పాలకులు కానీ పేదల కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగనన్న రాష్ట్రమంతా ఊర్లు నిర్మిస్తానని చెప్పుకుంటున్న నాయకులు ఈ పేదల కాలనీలో మౌలిక వసతులు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? మాకు ఇచ్చిన స్థలాలలో కరెంటు, మంచినీళ్లు, హౌసింగ్ లోన్లు, రోడ్లు ఏర్పాటు చేయాలని దాదాపు 15 సంవత్సరాల నుంచి శాంతియుతంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం, సొంత డబ్బులతో 2 లక్షల ఖర్చు చేసి బైసి మట్టాలు, కొన్ని ఇండ్లు స్లాబ్ లెవెల్ వరకు వేసుకున్నాం. కానీ మౌలిక వసతులు కల్పించకపోవడం దుర్మార్గమని అన్నారు. అక్కడ కొందరు దుర్మార్గులు పేదల స్థలాలను కబ్జా చేసి రాజముద్ర సీళ్లు తయారు చేసి దొంగ పట్టాలు సృష్టించుకుని పేదల స్థలాలు యథేచ్ఛగా అమ్ముకుంటూ అదే బతుకు తెరువుగా ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. వారిపై కేసులు నమోదు చేయాలి. ఇక ఓర్పు నశించి మాకు ఇచ్చిన స్థలాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేసే వరకు మరియు ఈ దొంగలను నివారించే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో లతా, హసీనా, రఫీ, రమీజా, బాబు, మధు, ముంతాజ్, హుసేన్, బాషా, పార్వతి, రాములమ్మ స్థలాలు తీసుకున్న లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కనుదెలిచి ఈ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ కూడా నాయకులు ఆలోచించాలా. ఎందుకంటే 2300 మంది కుటుంబాలు అక్కడ ఉన్నాయి. అంటే వాళ్ళ ఓట్లు లెక్కెత్తుకునే దాదాపు 15,000 ఓట్లు ఈ రోజు వాళ్ళవి ఉన్నాయి. అది కూడా ఆలోచన చేయకుండా ఏ నాయకుడు కూడా వీళ్ళను పట్టించుకున్న పరిస్థితులు లేదు. మా సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరించదలుచుకున్నాం. ఇప్పటికైనా కూడా వెంటనే స్పందించి కలెక్టర్ గారు మొన్న ఆర్డర్ వేశాడు. దాని మీద పని జరుగుతోంది. వెంటనే ఆ పని అయిపోయిన వెంటనే పని అక్కడ పోల్స్ అయితేనేమి, కరెంట్ అయితేనేమి, నీళ్లు అయితేనేమి, అట్లే రోడ్లు అయితేనేమి ఇన్ని కూడా ఏర్పాటు చేస్తే ప్రధానంగా ఒకటి హౌసింగ్ లోన్లు ఇవ్వాలా. హౌసింగ్ లోన్ లేకుండా సొంత డబ్బులు పెట్టుకుని అన్ని కూడా స్థిరావస్థమైనాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా సొంత డబ్బులు హౌసింగ్ లోన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే బాడిగలలో బాడిగలు కట్టలేక 8,000, 10,000 ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరించగలుగుతున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన రోడ్ల మీదకి రావాల్సి వస్తుందని కూడా చెప్తారు.